అంతా ఎలక్షన్స్ అయినప్పుడు దేశమంతా జనతా పార్టీకి వేస్తే మనమేమో కాంగ్రెస్కి వేసి కాంగ్రెస్ని గెలిపించినాం ఇక్కడ ఏపీలో. అయితే 77 తర్వాత 80లో భారతీయ జనతా పార్టీ హోర్డింగ్ పెట్టింది హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద. మనకు ఫ్రీడమ్ వచ్చింది 47 48లో. సో అప్పటి నుంచి అంటే అప్పటికి తెలుగుదేశం పుట్టుకేలేదు. అప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వస్తుంది బీజేపీ. 79లో వచ్చి 98లో 97లో వచ్చి 2 స్టేట్స్ ఇస్తామన్నారు. 2 స్టేట్స్ ఇస్తామని తర్వాత సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏం పనిచేసినాయో అది ఇప్పుడు అక్కడ అది ఎగరబట్టేసింది ఆ పార్టీ. అదేంటంటే చంద్రబాబు మీద పెట్టింది పేరు. చంద్రబాబు 7 ఎంపీలు అడ్డుపడ్డారని 7 ఎంపీలతోనే కాదు అది ఏమేమి పెట్టదు నాకు తెలియదు. కానీ అయితే ఆ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన 4 స్టేట్స్ చేస్తామని అన్నప్పుడేమో చిన్న స్టేట్స్కు సపోర్ట్ చేసుకుంటా కూడా బీజేపీ అక్కడ తుంపుతాం మన యూపీ. ఇప్పుడు మరి ఈ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ వస్తుంది మొత్తం ఆభారి వచ్చిన తర్వాత ఇస్తారు ఇయ్యారు మళ్ళా ప్రాబ్లమే అనిపిస్తాను. నాకైతే విజయం కనపడతలేదు బీజేపీ. సో మీరు అది ఏదైనా చెప్తారు ఏమన్నా దాని గురించి? అంతే మా మిత్రుడు అడిగినట్టు ఇవన్నీ ఎట్లుంటాయంటే క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో జవాబు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తెలిసినా కూడా మనకు మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. మనకు ఎట్లా ఫర్ అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విల్ బి పుట్టింగ్ అవర్ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేస్తుంటాం. వారు అనేది కరెక్ట్ ఆన్సర్. అది తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తే కూడా మరి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒకటి మీకు ఉన్నది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఒకటి చాలామందికి అనుమానం ఇది మేము క్లారిఫై కూడా చేయలేకపోతున్నాం. మనం ఇక్కడ ఏదో టీవీ 9లో చూస్తే ఈ డిస్కషన్ వస్తూ ఉన్నది. దట్ పాయింట్ వాస్ నాట్ ప్రాపర్లీ క్లారిఫైడ్. చాలామంది ఏమంటారంటే 97లో మీరు మన ప్రత్యేక తెలంగాణ కోసం మీరు అప్పుడు కాకినాడలో తీర్మానం చేసినారని. కాకినాడ ఈజ్ ఎ ఫేమస్ ప్లేస్. చాలా 1930లో కానీ అక్కడ కానీ చాలా సందర్భాల్లో ఒక రెజల్యూషన్ పాస్ అవుతుంటాయి. ఇది కూడా పాస్ అయింది. రియల్లీ హార్ట్లీ స్పీకింగ్ మేము అప్పుడు తీర్మానం చేసి జస్ట్ ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయాలనుకున్నాం. ఎన్నో డిస్కషన్ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం పరిపాలనా సౌలభ్యాన్ని కోసం మనం తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేసినాం. దాని తర్వాత మాకేం పెద్ద ఓట్లు పడలేదు, ఏం కాలేదు అనుకున్నది. కొన్ని సందర్భాల్లో ఓట్ల కోసం కాకుండా కూడా మేము చేస్తూ ఉంటాం. ఆ ఓట్లు ఏ విధంగా వేస్తారనేది ఆ ఇష్యూస్ మీ అందరూ తెలుసు. కొన్ని సందర్భాల్లో వేస్తారు. అప్పుడు మళ్ళీ రామ జన్మభూమి కానీ అద్వాని గారి రథయాత్ర కానివ్వండి, అన్నిటికన్నా ఎక్కువ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి ఆలోచన మారుమూల ప్రాంత ప్రజలు కూడా వచ్చిన సంగతి మీకు తెలుసు. ఆ విధంగా ఒకసారి వ్యూస్ వస్తుంటాయి. ప్రజలే రాజకీయ నాయకులకు ఒక పిలిపిస్తారు మా ఆలోచన ఎట్లుందని. అప్పుడు కాకినాడ తీర్మానం తర్వాత పెద్దగా ఏం కాలేదు, నాకు రాలేదు. సెంట్రల్ పార్టీ కూడా అప్పుడు సుందర్ సింగ్ బండారని బీహార్ గవర్నర్ ఉంటే మీకు తెలుసు. ఇప్పుడు ఈజ్ నో మోర్. ఆయన వచ్చి అంత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ప్రజల ఆలోచన అంత వేరే ఉంది. మీరేదో ఒక్కరు భారతీయ జనతా పార్టీ చేసిన తర్వాత రాదు. 2 సార్లు ప్రజలు మోసపోయినారు ఎడ్యుకేషన్లో. కాబట్టి మీ రెజల్యూషన్ అనేది అల్టిమేట్లీ షుడ్ హ్యాపెన్ ఓన్లీ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ కదా. మేము సెంట్రల్ పార్టీ చేయాలి కదా, మాకు సెంట్రల్లో చాలా ఆలోచించినాం మేము అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసినారు. ఈ రిజెక్ట్ చేసిన అంశం ఎప్పుడు రాలేదు అసలు. అది మాకు లేదు అసలు. 97లో మేము కాకినాడలో చేసిన తీర్మానం ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అది పరిపాలనా సౌలభ్యాన్ని కోసం ప్రత్యేక తెలంగాణ అన్నాం మేము. అది పోయింది. అది పోయిన తర్వాత మళ్ళీ మేము 2006లో అందరిని కన్వీన్ చేసి, ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని కన్వీన్ చేసిన తర్వాత బాంబేలో జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్లో ఈ తీర్మానం చేసినాము. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు డివైడ్ చేయాలి 2 ఈ రాష్ట్రాన్ని అనేటువంటిది బాంబేలో దాన్ని రిజాల్వ్ చేసినాం. బాంబేలో చేసిన తర్వాత మేము వెనుకపోయేది లేదు. మళ్ళీ వెనుకపోతే అడగచ్చు మీరు. ఈ పాయింట్ కాకినాడ రెజల్యూషన్ లేదు అని కాబట్టి అనేది స్పష్టంగా రాలేదు కాబట్టి మీరు అప్పుడు అన్నారు ప్రతి ఒక్కడు కాకినాడ మంచి దొరికింది వాళ్ళకి హ్యాండ్గా. మీరు అన్నారు మోసం చేసినారు. మేము అన్నాం కరెక్ట్. దాని తర్వాత సెంట్రల్ పార్టీ ఒప్పుకోలేదు. ఇప్పుడు సెంట్రల్ పార్టీ ఒప్పుకున్నది 2006లో. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ప్రణాళిక, విధానంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనేది ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు పోయేది లేదు.
తర్వాత మీరు మళ్ళీ కొన్ని ఏదైనా పార్టీలు ఈ విధంగానే రేపు ఎన్డీఏ ఫార్మ్ అయినట్టుగా పార్టీ 10 సీట్లు 7 సీట్లు ఎంపీలు వచ్చిన పార్టీ మీకు అవసరం ఉంటుంది, దాని అవసరాల కోసం మీరు మళ్ళీ తెలంగాణ త్యాగం చేసినా చేయవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది చాలా స్పష్టంగా మేము చెప్పినాం. ఒకవేళ అదే పరిస్థితి వస్తే మేము అధికారాన్ని త్యాగం చేస్తాం, కానీ తెలంగాణ త్యాగం చేసే సమస్య లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. దీస్ ఆర్ అవర్